హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దుర్గా థాట్స్. నేను బాగున్నాను. ఈరోజు మనము సింపుల్ మటన్ కర్రీ తయారు చేసుకుందాం. కుక్కర్లో ఈజీగా. కుక్కర్లో కాబట్టి అంతగా ఆయిల్ ఎక్కువగా పట్టదు. అదే మనం గిన్నెలో వండుకుంటే ఎక్కువ ఆయిల్ వాడాల్సి వస్తుంది. ఇప్పుడు మన ఆయిల్ వేడైపోయింది. అందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసేసుకుందాం. అంతా ఒకసారి కలిపి మనం ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నాం. గ్రేవీ రావాలంటే కొంచెం అది గోల్డెన్ కలర్ రావాలంటే ఆనియన్స్ కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకుంటాం. టేస్ట్ బాగుంటుంది జీలకర్ర యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా మిక్సీ చేసుకున్నాం. 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్. ఇప్పుడు మనం మటన్ యాడ్ చేసుకుందాం. 1 కేజీ మటన్ తీసుకుందాం. ఇలా కలిపిన మటన్ మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్లో మన మటన్ అంతా ఫ్రై అయ్యే వరకు కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన మన మటన్లో 1/2 కప్పు కారం, 2 స్పూన్స్ ధనియా అంతా మిక్స్ చేసుకుందాం. మన తెలంగాణ మటన్ రెడీ అయిపోతుంది కదా. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం బిర్యానీ ఆకు అండ్ మన మటన్ మంచిగా ఉడకాలంటే ఒకటి వక్క చిట్కా అన్నమాట, వేస్తే త్వరగా ఉడుకుతుంది. టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు మన మటన్ అంతా ఒకసారి మిక్స్ చేద్దాం. కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం గరం మసాలా. 4 to 6 విజిల్స్ పెడదాము. మనం తీసుకునేటప్పుడు మేక మటనే తీసుకోవాలి. గొర్రె మటన్ అయితే మనకి బాడీ పెయిన్స్ చాలా వస్తాయి. దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది నెక్స్ట్ డే. అంతా మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇందులో మనం నీళ్లు పోసుకుందాం. వేడి నీళ్ళు, కాచిన వేడి నీళ్ళు. ఆల్రెడీ మటన్లో కూడా వాటర్ ఉన్నాయి కాబట్టి మనం చూసుకొని వాటర్ పోసుకోవాలి. ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి. మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మనం హై ఫ్లేమ్లో 3 విజిల్స్, లో ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిద్దాం. 6 విజిల్స్ తర్వాత మన మటన్ చూసారా ఎలా బాగా ఉడికిపోయిందో. పట్టుకుంటే సాఫ్ట్గా ఉడికిపోయింది మన మటన్. అంతే, మన వేడి మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా ఉంది. 6 విజిల్స్కే ఉడికిపోయింది. మంచి మటనే. ఇప్పుడు మనం మిగతా గరం మసాలా యాడ్ చేసుకుందాం. అప్పుడు 1/2 టీ స్పూన్ వేసాము, ఇప్పుడు 1/2 స్పూన్. కాసేపు అలా ఉంచేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.